నమస్తే. వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. ఈరోజు పెద్దగా మన కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఇది 2 ఎకరాల భూమి, విద్యా వైద్యం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, 2 ఎకరాల భూమి పేదోడికి పంచాలి అనేది ఉందో, అలాగే ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, ప్రధానంగా ఇందిరమ్మ మీద ఏమైనా అప్డేట్స్ అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే నిన్న సండే, అలాగే రాఖీ పౌర్ణమి కలిసి వచ్చింది. అయితే మనం ఆ రోజు నుండి రాఖీ పౌర్ణమి రోజు కూడా మనము మన సోదరీమణులకు, అక్క చెల్లెలకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలకు, మన తెలుగువారికి కావచ్చు, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మనము ఈరోజు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు మనం ఆ వార్తలు ఇవ్వలేకపోయినాం. సో వివరణలోకి వెళ్తే, పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు చూసే కంటే ముందు ఒక విషయం ఏంటంటే, ఆర్టీసీ వాళ్ళది, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో చాలా, అంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా నేను 5 డిపోలు చూస్తే, 5 బస్ స్టాండ్లు చూస్తే ఫుల్గా సేవలు అందించారు వాళ్ళు. ఎటు చూసిన రష్, ఎటు చూసిన ఆడబిడ్డలు, ఆడకూతుర్లు వాళ్ళే. చాలా మంచిది, చాలా వేల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టు డ్రైవర్ అన్నలు, కండక్టర్ అన్నలు, అక్కడక్కడ ఉన్నటువంటి అధికారులకు మా ధన్యవాదాలు. నిజంగానే చాలా రిస్క్, ఎందుకంటే పండగ పబ్బం ఏదొచ్చినా ఉద్యోగం చేసేటోళ్ళు ఎవరు అని అంటే, అటు ఆర్టీసీలు, ఇటు వైద్య డిపార్ట్మెంట్ అంటే ఆరోగ్య శాఖ వాళ్ళు, ఆశా వర్కర్ల నుంచి మొదలుకుంటే జిఎన్ఎం డాక్టర్ల వరకు, అధికారుల వరకు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వీరందరికీ నిజంగా వందనాలు. ఏ పండగ ఉండదు, ఏ పబ్బం ఉండదు, ఏది ఉండదు వాళ్ళకి. అందుకే ఎప్పుడు ఎల్లవేళ్ళ ప్రజలకు సేవ చేసి మీ అందరికీ శిరస్సు వంచి నిజంగా వందనాలు కాదు, మీకు పాదాభివందనం. ఆడకూతుళ్ళకైతే మరోసారి ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఎట్ ద సేమ్ టైం అదే సందర్భంలో వారిపైన ఉన్నటువంటి పని ఒత్తిడి అనేది మామూలుగా ఉండదు. ఆ ఒత్తిడిని కొంచెం తగ్గించాలని ఆయా అధికారులను, యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక యాజమాన్యం అంటే ఆర్టీసీ కావచ్చు, ఇక అది చెప్పుకోవాల్సినంత ఇది కూడా ఉండదు. అట్లాగే వైద్య శాఖ మంత్రి గారు ఉన్నారు, దామోదర్ గారు, ప్రభుత్వంలో. అట్లాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇక పోలీసు శాఖ సపరేట్ కాబట్టి వారు లీవులు తీసుకుంటే మనం ఎక్కడుంటామో అది తెలియని పరిస్థితి. అందుకోసం వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో కానీ వారిపైన పని ఒత్తిడి అనేది, పని భారం కొంచెం తగ్గిస్తూ ఉంటే మంచిదని చెప్పేసి మన అభిప్రాయం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. అలాగే ఈ పని ఒత్తిడి గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందనంటే, మనం ప్రాక్టికల్గా చూసినాం. అది ఒక సర్వేలో వచ్చింది, పని ఒత్తిడి అనేది ఎలా ఉంటుంది, ఎంత అంటే అంత ఘోరమైన పని ఒత్తిడి ఉంటుంది. చూద్దాం మరి అది ఎక్కడుందో ముందు అది చేసిన తర్వాతనే మీద చూద్దాం. ఏది
సాక్షిలో సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఎనలేని పనిభారం జీవితం నిస్సారం. ఎనలేని పనిభారం జీవితం నిస్సారం. నిజం. ఇందాక మనం చెప్పినటువంటి మూడు శాఖలు ఏంటంటే చాలా కీలకమైనటువంటి ఆ ఉద్యోగాలు అవి. ఇక చెప్పనలే కాదు, అది అంత ఇదిగా ఉంటుంది ఆ పని భారం అనేది. నిరంతరం బిజీ జీవితంలో మానసిక శారీరక అలసట. ఎగ్జాక్ట్లీ. పొద్దున్న లేసు ఆర్టీసీ వాళ్ళదైతే ఉదయం 3 గంటలకు డ్యూటీ ఉన్నదంటే 2 గంటలకు లేవాల్సి ఉంటుంది, పోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు 8 అవర్స్ కాదు కదా వాళ్ళది, 8 గంటల పని ఎప్పుడో వెళ్ళిపోయింది. అది 10 గంటలకు వచ్చింది, 12, 14 గంటలు వచ్చేసింది. వాళ్ళకు శరీరం అంతా కదులుతూ ఉంటుంది, బాడీ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. డ్రైవర్కి అయితే ఇంజన్ హీట్ కూడా అదొక ఎఫెక్ట్. కండక్టర్కు బాడీ అంతా కదులుతుంటుంది, టికెట్ అని అరుస్తూ ఉంటే టోన్ పోతూ ఉంటుంది. ఇక వారికి కాస్త తార్నాక ఆసుపత్రికి వెళ్తే, ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు రేపు వాళ్ళ తిరగడానికి ఆ రోగం పెరుగుతుంది తప్ప ట్రీట్మెంట్ అవుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం జరగకుండా త్వరితగతిన జరిగేటట్టు ఆ యాజమాన్యం వారికి కొంచెం ఆ కార్మికులను త్వరితగతిన వైద్యం అందేటట్టు ఏర్పాటు చేయాలని ఆ దిశగా ప్రయత్నం అధికారులకు సూచించాలని చెప్పేసి, ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ డిపార్ట్మెంట్. ఇక హెల్త్ వాళ్ళదైతే ట్యాపు, ఆన్లైను, అది వగైరా, జిఎన్ఎంస్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, డాక్టర్స్ ప్రతిదీ వారి మీద పని భారమే ఉంటుంది. ఇక అందులో గ్రౌండ్ స్థాయిలో చేసేవారికే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వైద్య శాఖలో కూడా ఫీల్డ్ మీద పోయేవారికే, హాస్పిటల్ ఫీల్డ్ రెండు. డాక్టర్స్ అంటే ఉన్నత ఉద్యోగం కాబట్టి కొంచెం అది ఉంటారులే, అది ఆ మాదిరి అంతంత మాత్రమే. ఉద్యోగుల ఉత్పాదక పనితీరుపై ప్రతికూల ప్రభావం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో, పని జీవితం బ్యాలెన్స్లో విఫలం కావటము కారణమే. 50% కంటే ఎక్కువ మందిలో బర్న్ అవుట్ సమస్య పలు అధ్యయనాల్లో వెల్లడి. బర్న్ అవుట్ అంటే ఇక ఖాళీ బ్లాస్ట్ అవుతాం, మైండ్ హీట్ అయ్యి ఫైర్ అయిపోతాం. ఇది మనకి పని అదిగా మేము చేస్తాం అనే కాడికి వస్తారు ఉద్యోగులు. ఇది నిజం. బర్న్ అవుట్ ఇది వాస్తవం, అనుభవించినాం. ఎంత చేసినా చేసేటోళ్ళని చేయిస్తారు తప్పితే అక్కడ కూడా చేయరు అని ఏం పట్టించుకునేవారు ఉండవు. అది ప్రాక్టికల్గా చూసినాం. ఆధునిక జీవన శైలిలో దాదాపు అందరూ బిజీగా మారిపోయారు. రోజంతా క్షణం తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉంటున్నారు. ఇలా దీర్ఘకాలం పాటు పనిచేయటం వల్ల చాలా మంది బర్న్అవుట్ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగ పరంగా తీవ్రంగా అలసిపోవటాన్ని బర్న్ అవుట్ అంటారు. ఎస్, నేను ఇందాక అన్నది అదే. చిరాకు అంటాం కదా, బర్న్అవుటే. ఎందుకు ఒక దిక్కు చేస్తూ ఉంటే కూడా అది కాస్త మనం పని చేస్తున్నా కానీ మనకు కోఆపరేషన్ లేకుండా, అరే ఇంకా చేయాలి, ఇది కాదు ఇట్లా, అది కాదు అట్లా, ఏం చేసినావు, ఎందుకు లేట్ వచ్చినావు, ఎందుకు ఇంత తీగలేకపోయినావు, ఇంత టార్గెట్ రీచ్ కాలేకపోయినావు అనే సమస్య అన్నప్పుడు ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి ఏ ఉద్యోగం అయినా బర్న్అవుట్ అవుతాడు, ఫైర్ అయిపోతాడు అని చెప్పేసి. ఇంట్రెస్ట్ అనేది అతనికి కోపం వచ్చేసి చిరాకు వచ్చేస్తుంది. అదే బర్న్అవుట్. ఉద్యోగుల్లో ఈ బర్న్అవుట్ సమస్య ఇటీవల గణనీయంగా పెరిగిందని పలు సర్వేల్లో తేలింది. 50% కంటే ఎక్కువ మంది బర్న్అవుట్ను ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం సాధించడంలో విఫలం కావడమే ఇందుకు కారణం అంటున్నారు. ఎస్, లేడీస్ ఉద్యోగస్తులను తీసుకుంటే ఈ బర్న్అవుట్ సమస్య చాలా ఉంటుంది వాళ్ళకు. ఇటు పర్సనల్ లైఫ్, ఇంటికి రావాలి, పిల్లలను చూసుకోవాలి, భర్తకు అన్నీ చూసుకోవాలి, చేయాలి, వంట ఉదయం లేచిన నుంచి వంట చేసి అవి చేసి అవన్నీ చూసి డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేసుకొని తెల్లారి రెస్ట్ ఉంటుందా అంటే ఉండకపోతే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ బర్న్అవుట్ అనుభవించేది మాత్రం సిట్టింగ్ జాబర్స్కి వర్తించదండి. ఇది ఎక్కువ శాతం ఈ 3 డిపార్ట్మెంట్లలో ఈ బర్న్అవుట్ సమస్య చాలా ఉన్నది. ఫ్యాక్టరీలలో కూడా, ఇండస్ట్రీలలో. అందుకే ఇది ముందుగా తీసుకునేది ఎవరంటే
సి వీరేందర్ సైకాలజిస్ట్ యూ అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్. వీరేందర్ సార్ అని సైకాలజిస్టు రాసినటువంటి ఈ ఒక వార్త ఇది నిజం. ఇది నిజం అండి, ఇది వాస్తవం, 100% కరెక్ట్ ఈ బర్న్అవుట్ అనేది. ఇక యాక్ట్ ఉంటేనే యాక్షన్, పోకిరీల కట్టడికి ప్రత్యేక చట్టం లేని షీ టీమ్స్. పోకిరీల కట్టడికి ప్రత్యేక చట్టం లేని షీ టీమ్సా? ఇది 2015లోనే తమిళనాడు తరహా చట్ట ప్రతిపాదన చేసిన పోలీసులు విభాగం ఇప్పటికీ ప్రభుత్వం ఫైల్ పెండింగ్లోనే ఉన్నాయి. ఇక అట్లెందుకు, షీ టీమ్స్ పనిచేస్తూనే ఉన్నాయి కదా, అంటే ప్రత్యేకంగా సపరేట్గా లేదని. ఓకే, అంటే ఏం జరిగినప్పుడు ఇమీడియట్ యాక్షన్ అనేది అప్పుడు సజ్జనార్ గారు చేసింది కదా, ఓకే, ఇమీడియట్ యాక్షన్ ఆ మాదిరిగానే. ఇక చట్ట రూపం తలిస్తే కొంచెం ప్రమాదం కూడా ఉంటుంది. మరి అంటే నిజమైన వాడు తప్పు చేసిన వాడికి కాకుండా తప్పు చేయని వాడిని కూడా శిక్ష పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చట్టాలు చేసేవారు కూడా చాలా ఆలోచన చేస్తారు. సరే, అది అలా ఉంటే ఇక వెలుగులో చూస్తే ప్రధానంగా ఒకటి ఉందండి. ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండే వస్తువు, ఈజీగా అది మెడిసిన్. 15 రోగాలకు పసిపే మందు. రోగాలు 15, మందు ఏంటంటే పసుపు. ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది, మనం ప్రతి కర్రీలో వాడతాం. పసుపు లేనిది ఏ వంట చేయరు కదా, కానీ ఇది ఔషధం. అది ఔషధం. అది మన పూర్వీకుల నుంచి తెలిసిన విషయమే. ఔషధం. షుగర్, హై బీపీ, ఎనీమియా, ఎజీమా, పాయిల్స్, కిడ్నీ స్టోన్స్కు పసుపుతో మెడిసిన్స్ అంటే ఇటీవల తయారవుతున్నట్టు మొత్తం 22 మెడిసిన్స్ తయారు చేసిన CCRAS పసుపు ఔషధ గుణాలపై ICMR స్టడీ. పసుపు దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టు నిర్ధారణ. ఈ 3 కలిస్తే కొవ్వును కరిగించేస్తాయని చెప్పేసి. పసుపు మాత్రం చాలామంది వేడి నీళ్ళు వేసుకొని అదేంది మనకు సరదైనా బాడీ నొప్పులు వేసినా అప్పుడు ఆవిరి పట్టుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా కొందరం చేస్తూనే ఉంటాం, కానీ చేస్తే చాలా అది ఔషధం కదా. లివర్, కిడ్నీల్లో టిష్యూ పునరుద్ధరణకు ఉపయోగం, అంటే లివర్కు కూడా పనిచేస్తుంది. లోక్సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి. ఇది ఆషామాషి కాదు. లోక్సభలో, కేంద్ర ప్రభుత్వంలో లోక్సభలో హెల్త్ మినిస్ట్రీ గారు ఇచ్చినటువంటి వార్త ఇది. మన వంటిల్లే ఔషధశాల. ఇందులో పసుపే ఎన్నో రోగాలకు దివ్య ఔషధం అంటుంటారు మన పెద్దలు. నిత్యం మనం వంటల్లో వాడే పసుపు మంచి యాంటీబయాటిక్ పదార్థమని, ఇది రోగనిరోధకతను బలోపేతం చేస్తుందని, ముఖవర్చస్సును పెంచుతుందని చెప్తుంటారు. ఓకే, ఇది మన పెద్దలు ఏనాడో గుర్తుపట్టారు, ఏనాడు చెప్పారు ఆ విషయం. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. కొందరు ఇళ్లలో దాన్ని అల్లము, పసుపు అవన్నీ కొన్ని చేసుకుంటూ స్వయంగా ఈ మెడిసిన్స్ ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడకుండా అందులో ఆయుర్వేదిక్ మందు తయారు చేసుకుని కూడా రోగాలని తక్కువ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ 15 ఏంటని అనుకుంటారు. ఈ 15 రోగాలకు మందు ఏంటి? ఒకటి పసుపు. అది వెలుగులో వచ్చినటువంటి ప్రధానమైన వార్త. ఇది ప్రజలకు ఉపయోగపడే వార్త. ఇక ఈ వారం మొత్తం వానలేనంట. రేపు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. ఆ తర్వాతి 4 రోజులు అతి భారీ వర్షాలు, ఆరెంజ్ వార్నింగ్. 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఆదివారం హైదరాబాద్ సహా పలు చోట్ల కురిసిన వాన. కానీ చెరువులు కుంటలు నిండాలి, పంటలు పండాలి, అది కావాల్సిన అవసరమే. కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముందస్తు చర్యలుగా ఆయా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అందరికీ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అలర్ట్ చేసింది కదా, మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్కూళ్ళకు పిల్లలు పంపేటప్పుడు లేదా భారీ వర్షం పడ్డప్పుడు స్కూళ్ళు ఎలాగో హాలిడేస్ ఉంటాయి కాబట్టి
తప్పకుండా ఇచ్చుకుంటారు. ఏమవుతుంది అని మాత్రం భారీ వర్షం ఉన్నప్పుడు పంపడం పిల్లల తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం చెప్పడం ఏంటంటే సేఫ్టీ కోసం ఆలోచన చేయాలి. ముందు సేఫ్టీ. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం ఎవరు? ముఖ్యమంత్రి గారు. మనం చేసినటువంటి ఒక 2-3 రోజులు అంటే ఇంతకుముందు మనం ఛానల్ పెట్టినప్పుడు 2-3 సార్లు మనం మాట్లాడిన ఒక విషయం, ఎన్నికల సమయంలోనే కాదండి, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ప్రజల లోపల తిరుగుతుంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. గతంలో రాజులు మారువేషాల్లో వెళ్ళి ప్రజలు ఏమనుకుంటారు మా గురించి అని తెలుసుకునేవారంట. తెలుసుకునేవారు. ఆ మాదిరిగా అంటే మనం ఏది చూసినా చరిత్రలో చదువుతూనే తెలుస్తుంది. కానీ ఆ మాదిరిగా ఎమ్మెల్యేలు ఎన్నికలప్పుడే ప్రజల దగ్గరికి వస్తే ఆ ట్రెండ్ని చేంజ్ చేయాలి మీరు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము గతంలో చాలాసార్లు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసినాం, కామెంట్ పెట్టి రిక్వెస్ట్ చేసినాం ఛానల్ ద్వారా. ప్రజల్లో తిరగమన్నాం. ఏదన్నా కార్యక్రమం కానీ ప్రతి ఎమ్మెల్యేకి మీరు ఆర్డర్ చేయండి, ప్రజల్లో ఉండమని చెప్పాలి. ప్రజల్లో కూడా తిరగాలి. ప్రతి రోజు ఒక షెడ్యూల్ గ్రామం. ఆ రకంగా ఎవరైనా తిరుగుతున్నారా అంటే మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు తిరుగుతున్నారని కూడా చెప్పినాం మనం. అదే మాదిరిగా ఆ ఎమ్మెల్యే గారు తిరుగుతూనే ఉంటారు ప్రజల లోపల. అట్లా తిరుగుతే ఏంటంటే అరే ఈ ఎమ్మెల్యే గారు మనం ఎన్నుకున్నందుకు ఎన్నికలప్పుడే కాదు మనతోనే ఉంటాడు, మన పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి అనే భావన ఒకటి సెట్ అయిపోతుంది ప్రజల లోపల. మీరు సెట్ చేసిన లేదు, ఒకటి క్రియేట్ అది కొత్తగా. సరే అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు రావడం అది వేరే విషయం. కానీ కంటిన్యూగా ప్రజల లోపల ఉంటే ప్రజలతో అనుసంధానం ఏర్పడుతుంది, సమస్యలు తెలుస్తాయి, అవి పరిష్కరించే దిశగా ఈజీ అవుతుంది. అదే మేము రిక్వెస్ట్ పెట్టినాం. అది రిక్వెస్ట్కు ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చిండు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం. హైదరాబాద్లోని ముంపు ప్రాంతాల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఇది ఒకటి శుభ సూచకం. మీరు మొదలుపెట్టారు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో తిరగాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతుంది. ఒక వరదప్పుడు కాదు, వట్టేప్పుడు కూడా తిరగాల్సిందే. ప్రతి ఒక్క సమస్యలు వట్టేప్పుడు, ఈ వరదలు వస్తేనే సమస్యలు కాదు, వట్టేప్పుడు చాలా బోల్డ్ సమస్యలు ఉన్నాయి. అమీర్పేటలోని గంగూబాయి బస్తీ, బుద్ధనగర్లో ఆకస్మిక పర్యటన. కాలనీలో నడుస్తూ బాధితుల సమస్యలు తెలుసుకున్న సీఎం. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఇప్పుడు మేము హ్యాపీ, మేము మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నామండి. ఒక బీసీ 42% రిజర్వేషన్ ఎట్లా దేశమంతా పాకేటట్టు చేసినారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఏదో గతంలో పేరు అవసరం లేదు, అందరు గుర్తున్నది. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అక్కడనే పరిమితం అయిపోయిండు. పోయి కలుద్దామంటే కూడా వీళ్ళే పరిస్థితిలో ఉండే. గద్దరన్నంత పెద్ద మనిషికే అపాయింట్మెంట్ లేని దుస్థితి నుండి ఒక ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చిండు అని చెప్పేసి భావన ప్రజల్లోకి వస్తుంది. మీరే కాదు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలను కూడా ప్రజల్లోకి వెళ్ళమని మీరు ఇంటర్నల్గా ఆర్డర్స్ ఇస్తే చాలా మంచిది. మీ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. సమస్యలు వాళ్ళకు తెలుస్తాయి. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు కోసం మాత్రమే ప్రచారంకి వెళ్ళడం కాదు, సమస్యలు తెలుసుకోవడానికి కూడా ప్రచారంలోకి వెళ్ళాలని చెప్పేసి మీరు వారికి సూచన చేయండి. ఎందుకంటే మీరే ప్రత్యక్షంగా దిగిరు కదా ఇక రంగంలోకి. ఎనీహో ఈ విషయంలో మేము ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సార్. ఇక ఇవి రెండు తప్పితే మనకు మిగతా అంత పెద్దగా ఈరోజు, ఎందుకంటే పండగలకు మొదలైనగా పండగ చాలా పెద్ద పండగ రాగిపోవడం కాబట్టి అది మనకు వార్తలు నేను సండే కలిసి వచ్చింది, వార్తలు అనేటివి లేవు. వార్తలు ఉండకపోవచ్చు అని ముందే అనుకున్నాం కాబట్టి ఉండవు కూడా. సరే, ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్. ఇక్కడ దసరా నాటికి గృహప్రవేశం లక్ష్యంగా ప్లాన్. 2637 మందికి రూపాయలు 30 కోట్ల బ్యాంక్ లోన్. 45 రోజులు దాటిన పనులు షురూ చేయకుంటే క్యాన్సిల్. అట్లా చాలామంది ఉన్నారండి. ఎవరో రాష్ట్ర స్థాయి అధికారం అనుకుంటా. ఇందల్వాయి మండలం తిరుమలపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న హౌసింగ్ ఎండి గౌతమ్, అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఇది ఫైల్ ఫోటో ఉన్నట్టుంది వెలుగులో. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. నిజామాబాద్ జిల్లాలో
పనులు పూర్తయ్యేలా ఆఫీసర్లు చర్య తీసుకుంటున్నారు. జూలైలో మంజూరైన ఇండ్లు 45 రోజుల్లో ప్రారంభించేలా మండల ఆఫీసర్లు చొరవ తీసుకుంటున్నారు. జూలైలో మంజూరని సరే, ఇది అంత అలా ఉంటే హౌసింగ్ ఎండి గౌతమ్ గారు, మీకు ఒక రిక్వెస్ట్. మీ నంబర్ కనుక దొరికితే మీకు ఫోన్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం మేము. ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు ఉన్నారో, గతంలో మీరు ఇచ్చినటువంటి దానికంటే ఇంతకనే ముందు ఒక రిక్వెస్ట్. గతంలో బేస్మెంట్ ఉంటే మేము ఇయ్యము అని అధికారులు అంటున్నటువంటి మా దృష్టికి వచ్చింది. అది ఇస్తలేరు కూడా. సరే, మంత్రి పొంగులేటి శ్రీనివాస గారు ఏం చెప్పారు అంటే, గతంలో బేస్మెంట్ ఉంటే ఏ మేరకు అనేది లిస్ట్ తీసుకోమని చెప్తే ఆయా పంచాయతీ సెక్రటరీలు తీసుకున్నారు. మరి వారికి కూడా మీరు బిల్ సేపిస్తారా, ఆ బేస్మెంట్ ఎక్కడి వరకు ఉంది, బేస్మెంట్ అయిపోయిందా, గోడ లేపారా ఏందని చూసి వారిని కూడా తీసుకుంటే లబ్ధిదారులు ఎక్కువవుతారు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ పని చేయండి సార్. మీ నంబర్ కనుక మేము మీ నంబర్ తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే పరిస్థితి చూస్తాం. వారు కూడా ఓట్లు వేసిన వాళ్ళే కదా, మరి వారికి వద్దా ఇల్లు? గతంలో చేసిన ఉంటే తీసేసుకోండి, గోల కొట్టుకొని మేము కట్టిస్తామని అంటే అలా చేసారు. కాబట్టి ఆ పరిస్థితి నుండి ఇప్పుడు మీరు విముక్తి చెందించాలి. వాళ్ళకి వారికి కూడా ఇల్లు కావాలి. ఉన్న ఇల్లు గోల కొట్టుకున్నారు, గుడిసెలలో అవి గోల కొట్టుకున్నారు, చాలామంది ఉన్నారు అట్లా. మన ఎకానమీ మన ఎకానమీకు ఫాస్ట్ అట, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా. మరి ఇల్లు లేని దేశంగా లేదా? ఇల్లు లేని వాళ్ళు దేశంలో ఉన్నారు కదా. మరి ఎకానమీ ఫాస్ట్ ఉంటే ఇండ్లు ఎందుకు పూర్తి చేస్తలేరు? ఎందుకు ఇస్తలేరు? ఎకానమీ ఫాస్ట్ అంటే పంచుంటే ఎకానమీ ఫాస్ట్ ఉంటే 2 ఎకరాల భూమి పంచుంటే ఎకానమీ ఫాస్ట్. ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నామనేది తర్వాత ఉండని, చాలా మంచిదే, ఒప్పుకుందాం. పేదరికం పోయిందా? ఒక వ్యక్తి ఆర్థికమైనటువంటి జీవితం మారిందా ఈ 75 ఏళ్ళల్లో? ఏ పేదోడు కోటీశ్వరుడైండు? ఏ మిడిల్ క్లాసుడు లక్షాధికారి అయిండు? ఏ మిడిల్ క్లాస్ వ్యక్తి, ఏ కుటుంబం కోటీశ్వరుడైండు? లెక్కల్లో తీస్తారా? ఎంతమంది ఉంటారు? అరే, ఒకానొక సందర్భంలో నేను ఎవిడెన్స్ పేపర్లు చూపెడుతూ నేను ఆ రోజు మీకు చేస్తాను. ఒక లోన్ పెట్టుకుంటే మామూలు తిరిగితే వానికి రాదు. ఎకానమీ ఫాస్ట్ అయిందంటే ఎకానమీ అవ్వని సంతోషం, దేశం అభివృద్ధి చెందని. ఈ పేదోడు కూడా అభివృద్ధి చెందాలన్నా వద్దా? మరి ఎందుకు ఇండ్లు ఇస్తుండ్రు? ఎందుకు రేషన్ బియ్యం ఇస్తుండ్రు? ఎందుకు ఇవి చేస్తుండ్రు? పని కల్పించండి, వానికి ఉద్యోగాలు ఇవ్వండి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వంలో రాజీవ్ యువ కోసం అన్నారు, ఎటుపోయింది? మూసి పెట్టేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం రకరకాల స్కీములు ఉన్నాయి అంటుండ్రు. అదేంటి ముద్ర కోసం నేనే స్వయాన ప్రయత్నం చేస్తే, ఒకరి గురించి మా ఇంట్లో గురించి ప్రయత్నం చేస్తే లేదు రిజల్ట్. ఎక్కడ పేదోడు డెవలప్ అవుతుండ్రు సార్? ఏడ డెవలప్ అవుతుండే పేదోడు? ఒక ఇల్లు కావాలంటే చుట్టూ తిరిగి ఇన్ని సంవత్సరాలు పట్టింది. 75 ఏళ్ళు దాటుతున్నాం, అయినప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఎకానమీలో ముందున్నామంట ప్రపంచ దేశాల్లో. ఆ ఎకానమీలో ముందు ఉంటే మరి ప్రతి పేదోనికి పంచుంటే, లేదా అవసరం లేదా ఆ ఎకానమీ అట్లనే ఉంచండి, ఈ భూమి పంచండి, ఈ 2 ఎకరాల భూమి పంచండి, ప్రతి పేదోడికి పంచండి. అది చెయ్యరు. ఎందుకంటే భూమి కదా అసలు కారణం, అసలు ప్రధాన ఉత్పత్తి భూమి. ఫ్యాక్టరీ పెట్టాలన్నా భూమి కావాలా, నీకు ఫార్మాసిటీ కావాలన్నా భూమి కావాలా, రింగ్ రోడ్ వేయాలన్నా భూమి కావాలా, నీ టవర్లు కట్టాలన్నా భూమి కావాలా, ఫ్లైఓవర్ కట్టాలన్నా భూమి కావాలా. కానీ పేదోనికి మాత్రం 2 ఎకరాల భూమి ఇయ్యరు. ఆ పేదోనికి 2 ఎకరాల భూమి ఇయ్యండి, ఎకానమీ పెరిగినట్టు మేము ఒప్పుకుంటాం. అప్పుడు ఎక్సైటింగ్ అనిపిస్తుంది. వస్తా, మేము పేదోళ్ళమే కాబట్టి చెప్తున్నాం. వ్యూయర్స్, ఆడియన్స్, ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అన్నటువంటి ఈ విషయాలు ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, ఆడియన్స్, ప్రజలారా, కొంచెం ఆలోచన చేయండి. రాజకీయ నాయకుల మాటల్లో భ్రమలో పడాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వంలో రాగల పార్టీ ఏదైనా ఉంటే వాళ్ళని ముందే బాండ్ పేపర్ల మీద రాయించుకోవాలి. వాళ్ళు కూడా మోసం చేయడానికి గ్యారెంటీ ఉండదు. ముందే 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాయమని చెప్పేసి లీగల్గా, అప్పుడు
మనం మాట్లాడాలి వాళ్ళతో. ఎవరిని చూసినా మోసమే ఉంది. ప్రభుత్వాలు వచ్చేంత వరకు ఒకటి, వచ్చిన తర్వాత ఒకటి. సో నిర్ణయం మీ చేతుల్లో ఉంది, అందించడం ప్రచారం చేయడం మా చేతుల్లో ఉంది. వార్త మాది, నిర్ణయం మీది. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు, మన వార్తలు. నేను మీ రాజేష్.